హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్య. ఈరోజు మనం ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం నెల లో ఏమేమి చేయాలో తెలుసుకుందాం. ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు. అధిక ఆషాఢ మాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాథ ఆలయంలోని మూల విరాటుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్నే నవకళేబర ఉత్సవం అని కూడా అంటారు. విశేషాలు: ఆషాఢ మాసం యొక్క విశేషాలు: ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు. శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమేకాదశి అని కూడా అంటారు. తెలుగు ఆట ఇది. తొలి ఏకాదశి రోజు పేలపిండి తింటారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. జీవితాన్ని గడపడం కోసం పూజలు, వ్రతాలతో నవదంపతులు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు. ఆషాఢ మాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మన దేశంలోని హైందవేతర మతస్థులు కూడా కొన్ని చోట పాటిస్తుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకోబడుతుంది. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవి. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల అనారోగ్య పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆషాఢ మాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకు మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసం యొక్క విశిష్టత. ఆషాఢ మాసంలో ఏమేమి చేయాలో తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.